వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మున్సిపల్ వైద్య అధికారి డాక్టర్ నిర్మల తెలిపారు. పట్టణంలో వివిధ ప్రాంతాలలో 66 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో సుమారు 250 మంది మున్సిపల్ మరియు ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం నందు తెనాలి రోటరీ క్లబ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాస్, వెంపటి హరిప్రసాద్, ఆలపాటి కిరణ్, గుమ్మడి ప్రసాద్, తాడికొండ భాస్కర్, ప్రవీణ్, చైతన్య, జానకి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే మన తెనాలి పట్టణంలో కూడా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. మొత్తం 60 సెంటర్లో స్టాటిక్గా మనం ఈ పల్స్ పోలియో బూతులు పిల్లలకి డ్రాప్స్ చేయడం జరుగుతుంది. అలాగే 4 మొబైల్ టీమ్స్, అంటే 4 టీమ్స్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడాను 4 టీమ్స్ మామూలుగా మెయిన్ సెంటర్స్లోను మెయిన్ రోడ్స్లో కూడాను మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. కనపడ్డ అంటే ట్రాన్సిట్లో ఉన్న పిల్లలు ఎక్కడన్నా 0 to 5 years కనపడితే వాళ్ళకి అక్కడ డ్రాప్స్ వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ తెనాలిలో ఉన్న రోటరీ క్లబ్ మెంబర్స్ వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. పోలియో దినోత్సవం సందర్భంగా మరి ఈ బస్టాండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడే కాకుండా మరి రైల్వే స్టేషన్లో కానీ మరి ఇతర స్కూల్స్ దగ్గర కానీ అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మరి ఈ ప్రోగ్రాంకి మరి 0 నుంచి 5 years దాకా ప్రతి పిల్లలు పడకుండా ప్రతి ఒక్కరు కనుక ఈ పోలియో కనుక మనం చుక్కలు కనుక వేయించుకుంటే ముందు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలియో కార్యక్రమానికి విచ్చేసి ఈ 5 ఏళ్ల పిల్లలందరూ కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నాజర్పేటలోని సత్యసాయి దేవస్థాన ప్రాంగణం నందు గుంటూరు పెదకాకానికి చెందిన శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా శంకర్ కంటి ఆసుపత్రి తరఫున మరియు శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి తరఫున ఈరోజు తెనాలి శ్రీ సత్యసాయి నగర్లో శంకర్ కంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ క్యాంపులో కంటి పరీక్షలు మేము నిర్వహించి శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వారిలో ఎంతమందికి కంటి చూపు లోపం ఉంది, కంటి శుక్లాల వల్ల ఎంతమందికి లోపం ఉంది గుర్తించి వారిని శంకర్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాము. అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి సేవా సమితి మరియు శంకర్ కంటి వైద్యశాల పెదకాకాని వారి సౌజన్యంతో మన జిల్లా కోవెలమూడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కంటి శస్త్రచికిత్స వైద్య శిబిరం సత్యసాయి నగరు బురిపాలెం రోడ్లో ఉన్న శ్రీ సత్యసాయి నగర్ త్రయ బృందావనంలో ఈరోజు ఒక క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో సుమారు 125 మంది ఇప్పటి వరకు నమోదయ్యారు. దీంట్లో ఎంతమంది ఉన్నా సరే సెలెక్ట్ చేసుకుని పెదకాకాని కంటి వైద్యశాల హాస్పిటల్లో వారు ఒక శంకర కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో వారి హాస్పిటల్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అనంతరం వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. మార్చి 7న గుంటూరులో న్యాయ సాధన సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. రాజధానితో పాటు పునర్విభజన చట్టంలోని హామీలను పోరాడి సాధించుకుందామంటూ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, మాజీ మంత్రి జేడీ శ్రీరామ్ అన్నారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మార్చి 7న గుంటూరులో నిర్వహించనున్న న్యాయ సాధన సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీని మించిన రాజధానిని ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన ప్రధాని మోడీ మాటలు ఏమయ్యాయని మస్తాన్ వలీ, జేడీ శ్రీరామ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన టీడీపీ, వైసీపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ బీజేపీ వాళ్ళు తర్వాత ఏవో కుంటి సాకులు చెప్పి అవి కాకుండా చేశారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని పోరాడి మీ సహకారంతో అందరం కలిసి ఆ పునర్నిర్మాణ చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు అమలు చేసినట్లయితే బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ గుంటూరు, బాపట్ల, నరసరావుపేట ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాపట్లలో రేపల్లె నుండి ఒంగోలు వరకు తీర ప్రాంతం పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. గోవా కన్నా మిన్నగా చేయొచ్చు. అదేవిధంగా మరి పరిశ్రమలు అక్కడ ప్రాన్ కల్చర్ ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు గుంటూరు అక్కడ కొత్త జిల్లాలు వచ్చాయి. కొత్త జిల్లాలని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. గుంటూరు రాజధాని నగరంగా మహానగరంగా మరి రెండు విజయవాడ గుంటూరు కలిసిపోయి మహానగరంగా చేయొచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీకు అభయం ఇస్తుంది. ఇందిరా అభయం అనేటటువంటి పేరు మీద 5,000 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 60,000 రూపాయలు నేరుగా పేద కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంది. ఆ విధమైనటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. అట్లానే తిరుపతిలో చూస్తే ప్రత్యేక హోదా అదే వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉండి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి 10 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి మాటని ఆ గ్రౌండ్ ద్వారాగా నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని లేదా రాజీనామాలు ఎంపీలు రాజీనామా చేయించి 25 మంది పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గొంతు మీద కాలేసి ప్రత్యేక హోదా తెస్తాననేటటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా షర్మిలమ్మ గారు, మరి అట్లానే సచిన్ పైలట్ గారు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి మీద ప్రశ్నించడం జరిగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర వైద్య రంగ శాఖ మంత్రి విడుదల రజని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు తోటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. మంత్రితో పాటు మేయర్ కావటి మనోహర్ నాయుడు, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.